చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీ వై రాజనంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది వివాహాలు కాని వారు తిరుమంజరి ఆలయం సందర్శించుకుంటే వివాహాలు అవుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వంటి ప్రేక్షకులకి నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం. మరి అదే విధానంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులు చూసే వంటి భక్తులకు అందరు కూడా ఈ యొక్క ఆలయ విశిష్ట వివాహం కాని వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి సంఘటన ఉన్న ఎటువంటి అయినా దోషమని ఉండనివ్వండి. ఇప్పుడు కొంతమందికి పుట్టినప్పటి నుంచి కుజదోషం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే సర్పదోషం ఉంటుంది కొంతమందికి మాంగళ్య దోషం ఉంటుంది, కొంతమందికి ఇంకా ఏదో దోషం ఉంటుంది. రాహు కేతు తప్ప ఇంకా వేరే సంబంధించిన అంటే పితృదోషాలు కూడా అంటుంటారు. అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈ కళ్యాణం జరగదు. అయితే దానికంటూ ప్రత్యేకంగా ఎన్నో హోమాలు చేసుకున్నా, ఎన్ని జపాలు చేసుకున్నా, ఎన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయాలకు వెళ్ళినా కూడా పని కానిది తిరుమంజరిలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ ఆ స్వామి క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి మహిమం గళ్ళవంటి సుందరేశ్వర స్వామివారు. అది తంజావూరు క్షేత్రంలో ఉంది. ప్రత్యేకంగా అందరికీ తంజావూరు కుంభకోణంలో వెళ్ళి ఎవరైనా కూడా దానికంటూ గూగుల్ మ్యాప్లో కొట్టితే అడ్రస్ అన్ని ఈ రోజుల్లో వచ్చేస్తుంది కదమ్మా. తంజావూరు కుంభకోణంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా విశేషమైనటువంటి సుందరేశ్వర కళ్యాణ స్వామివారు. ఈ తిరుమంజరి ఆలయంలో అక్కడ 11 కానీ 21 కానీ ప్రదక్షిణం చేయాలి. ఎలాంటి ప్రదక్షిణ చేయాలంటే పసుపు వస్త్రాలు ధరిస్తారు. అంటే ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామికి ఏ విధానమైనటువంటి పసుపు వస్త్రాలు ధరించుకొని కొండకెక్కుతూ ఉంటారో ఆ విధానంగా ఇక్కడ కూడా స్వామివారి క్షేత్రంలో పసుపు వస్త్రాలు పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా పెళ్లి కాని వాళ్ళు ఎంత వయసు అయిన వాళ్ళైనా సరే పసుపు వస్త్రాలు అంటే పసుపచ్చ కలర్ వస్త్రాలు, చీర కానీ ఇంకా పంజాబ్ డ్రెస్ కానీ లేకపోతే పంచ కానీ పై కుర్తా కానీ వేసుకున్న అది వేసుకోవచ్చు. ఆలయాల్లో మగవాళ్ళకి కుర్తా లేకుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక నియమాలు నిబంధనలు ఉన్నాయి. లేదు మాకు వస్త్రాలు లేవంటే తెల్ల వస్త్రాలు పురుషుడికి, అమ్మాయిలకు పంజాబ్ డ్రెస్ అటువంటి వస్త్రాలు కానీ చీర కానీ అలాంటివి కట్టుకొని వెళ్ళవచ్చు. అక్కడ ఆ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఆలయంలో చాలా విశేషమైనటువంటి వీళ్ళు పూజ చేయాల. ప్రత్యేకమైన పూజ ఉంటుందా గురుగారు? ప్రత్యేకమైన వివాహం కావాలి అనుకున్న వారికి ప్రత్యేక పూజ ఉంటుంది. కళ్యాణ దోష పూజ అని ఉంటుంది. అంటే తల్లిదండ్రులతో కలిసి చేయాలా గురుగారు? తల్లి తండ్రితో కలిపి కుటుంబ సభ్యులతో వెళ్ళి ఈ యొక్క వివాహంలో ఆ పూజలో పాల్గొనుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అక్కడ నైదీపం, ఇంత బ్రహ్మాండమైనటువంటి నైదీపం అంటే ఆవు నెయ్యి ఉంటుంది కదమ్మా, ఆవు నెయ్యి పెట్టి ఆ దీపం పెట్టి దీపార్థన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చక్కగా భగవంతుని దర్శనం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విశేషమైనటువంటి స్వామివారి మెడలో ఉన్నటువంటి మాలలు ఉంటాయి. స్వామివారి అమ్మవారి మెడలో మాలలు ఉంటాయి. ఆ మాలలు ఏం చేస్తారంటే అందరినీ కూడా ఒక పక్కనంతా లేడీస్ని ఒక పక్కనంతా జెంట్స్ను కూర్చోబెడతారు. అక్కడికి ఆలయంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి అందరూ కూడా ఒక నియమాలు నిబంధనలను పెడతారు. మీకు వివాహము అయిపోయిన వెంటనే తిరిగి మీరు ఈ ఆలయానికి రావాలి. ఎప్పుడైతే కూడాను ఈ మాల మీ మెడలో వేస్తామో 3 నెలల లోపు ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. అప్పుడు భార్య భర్తతో కలిపి ఈ ఆలయానికి వచ్చి
ఆ వాడిపోయిన వంటి ఒక దండని గుడిలో అంటే అప్పచెప్పాలట. ఖచ్చితంగా 3 నెలల్లో అవుతుందా గురువుగారు? 100% అవుతుందమ్మా. 100% అయిపోతుంది. అంత మహిమల గల క్షేత్రం. క్షేత్రం. ప్రపంచంలో వరల్డ్‌లో ఎక్కడ కూడా లేది. సో, ఈ తిరుమంజరిలో చాలా వరకు విశేషమైనటువంటి కళ్యాణానికి చాలా బాగా జరుగుతుంది. ఇది ఎటువంటి మొండి జాతకులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకి జరుగుతుంది ప్రత్యేకంగా. చేసిన తర్వాత మీరు వాళ్ళు చెప్తారు కొన్ని నియమ నిబంధనలు. నియమాల నిబంధనలు చెప్తారు. ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని పూజలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి పూజలు చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభించడానికి కనబడుతుందని. ఆ అద్భుతాలు ఏంటంటే ఎప్పుడైతే కూడానో ఆ పూలదండ తీసుకొచ్చి కుండ దగ్గర పెడతారో, ఒక మట్టి కుండ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఆ మట్టి కుండలో పెట్టి దాంట్లో ఇంకేం వేయకూడదు. వేసి మూత పెట్టి మన పసుపు బట్ట ఉంటుంది కదమ్మా, పసుపు బట్ట మన పచ్చళ్ళు జాడీల్లో అంత బట్ట కట్టి మన పైన జాడి మూత పెడతాం. ఇక్కడ ఏంటంటే పూలదండ వేసిన తర్వాత పసుపు బట్ట వేసి దానికి పైన ఒక బరువైనటువంటి వస్తువు పెట్టేసి దానికి రోజు దీపము ధూపము చూపిస్తూ ఉండాలి. అంటే పూజ గదిలోనూ పెట్టుకోవాలి. ప్రత్యేకమైనటువంటి పూజ గదిలో పెట్టుకుంటే దానికి ఎటువంటి అంటు ముట్టు లేకుండా ఉండాలి. అప్పుడే దానికి ఒక విశేషమైన ఫలితం. ఎప్పుడైతే కూడా వివాహం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఆ ఒక దాంపత్యాలు ఇద్దరు కూడాను వెళ్ళి ప్రత్యేకంగా దర్శించుకొని ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అది 100% వెళ్ళాలంటే రివర్స్ అయిపోతుంది. అట్లా వెళ్ళలేని వాళ్ళకి చాలామందికి రివర్స్ కూడా అయిపోయింది. ఆ దండలు మళ్ళీ స్వామివారికి ఇచ్చేయాలి. ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి కళ్యాణ దండ ఇస్తారు. అది తిరిగి ఇచ్చేది ఉండదు. ఆ కళ్యాణ దండ ఇచ్చిన తర్వాత అప్పుడు స్వామివారికి మీరు ఏం కాணிక సమర్పించాలనుకుంటున్నారో ఆ కాணிక నా స్వామివారికి అమ్మవారికి సమర్పించేసి, కొంతమంది ఓడి బియ్యం పోసుకున్న వాళ్ళు ఉంటారు, ఓడి బియ్యం పోసుకుంటారు. కొంతమంది మొక్కు చెల్లించుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మొక్కు చెల్లిస్తారు. కొంతమంది కళ్యాణం అయిపోయిన తర్వాత బంగారం వెండి సమర్పించుకుంటాం అనేసి, ఇది మంగళసూత్రం లాంటివి కానీ మెట్టెల్ లాంటివి కానీ ఇంకా ఏదైనా వస్తువు లాంటివి ఉంటే అవి సమర్పించుకుంటారు అక్కడ. సో అటువంటివన్నీ నియమాలు చేస్తారు. మట్టి కుండ అన్నారు కదా గురుగారు, అది దాన్ని అలానే ఉంచాలా? అది అట్లాగే ఉంచాలమ్మా, ఇంట్లోనే ఉంచాలి. అది గుడికి తీసుకురాకూడదు. అది అట్లాగే ఉంచేసి తర్వాత ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ మట్టి కుండని నీళ్ళలో వేసేయాలి. గురుగారు ఇందాక ఒక మాట అన్నారు, ఎంత మొండి జాతకులకైనా అవుతుంది అని. అంటే కొంతమంది పితృదోషాలు ఉన్న వారికి, కుజదోషం ఉన్న వారికి వివాహాలు కావంటారు కదా. మరి ఇక్కడ ఈ దర్శనం చేసుకొని ఈ ఆలయంలో పూజ చేయించుకుంటే ఖచ్చితంగా వారికి కూడా అవుతుంది? ఖచ్చితంగా. దానికోసం అంటే స్పెషలిస్ట్ టెంపుల్ ఈ ఒక తిరుమంజరి ఒక స్వామివారి ఒక ఆలయం. చాలా విశేషమైనటువంటి ఆలయం, చాలా పవర్ఫుల్ క్షేత్రము, చాలా బ్రహ్మాండమైనటువంటి క్షేత్రం. వెళ్ళి దర్శనం చేసుకోండి. మీ పేరు గోత్రనామాలు ఇచ్చి మీరు ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. చాలా మంచి విషయం చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి